హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. విజయవాడలో వరద బీభత్సం సృష్టించింది. బుడమేరు ఉప్పొంగి ప్రవహించడంతో వైఎస్ఆర్, ప్రకాష్ నగర్ కాలనీలు నీట మునిగాయి. నడుంలోతు నీళ్లు చేరి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. 2 రోజుల నుంచి వరదల్లోనే చిక్కుకుని ఉన్నారు స్థానికులు. నిత్యావసరాలు తడిసి తాగునీరు, ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. పసిపిల్లల్ని చేతపట్టుకుని వరదలో నడుస్తూనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలు, ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. విజయవాడలో వరద పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. ఉధృతి కారణంగా మొత్తం కూడా 6 అడుగుల మేర మొత్తం కాలనీలో నీళ్లు నిలిచిపోయినాయి. మొత్తం కూడా వాహనాలన్నీ కూడా ఈ విధంగా కారులో పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. మరొక వైపు ప్రజలందరూ కూడా ఏ స్థాయిలో అడుగు మోకాలు లోతు దాటి మరీ ఎక్కువగా నిన్నంత వరకు ఉన్నటువంటి వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా లోపల ఇళ్లలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏ విధంగా సహాయ చర్యల కోసం బయటకు వస్తున్నారనేది కూడా చూడొచ్చు. కొద్దిమంది చంటి బిడ్డలు ఉన్నారు. ఆ చంటి బిడ్డల్ని బయటకు తీసుకుని వస్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలకి కొన్ని రకాల ఇబ్బందులు అయితే ఇక్కడ కరెంటు లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో గర్భిణీ ఏదైతే బాలింతలు కావచ్చు, దాని తర్వాత గర్భిణీ స్త్రీలు కావచ్చు, వీరందరినీ కూడా సకాలంలో తీసుకువెళ్లేటువంటి ప్రయత్నాలు అయితే ఓ వైపు కొనసాగుతూనే ఉంది. చిన్న బిడ్డ, పురిటి బిడ్డ, సో ఆ పాపను కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్లడానికైతే వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఉన్నారు. సో మరొక వైపు గర్భిణీ స్త్రీలందరూ కూడా లోపల నుంచి వారందరూ కూడా బయటకు వస్తున్నారు. సో మనకు ఎటు చూసినా కూడా అత్యంత బాధాకరమైనటువంటి దృశ్యాలు కనబడుతుంది. ఒకవైపు ప్రభుత్వం స్పందించి వెంటనే ఆహార పదార్థాలను అన్నింటినీ కూడా అందిస్తున్నప్పటికీ కూడా ఈ సహాయం అయితే మాకు సరిపోదు, ఇంకా కావాలి అనేటువంటి ఆవేదన, ఆకలి అయితే ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితుల్లో కనబడుతుంది. అందువల్లే బాధితులందరూ కూడా నడుములోతు నీళ్లలో నుంచి కూడా బయటకు వచ్చి వారందరికీ కూడా ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉన్నారు. కొద్దిమంది గర్భిణీ స్త్రీలు కావచ్చు, బాలింతలు కావచ్చు, వారందరినీ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇళ్లలో ఉన్నటువంటి వారు కావచ్చు, వారందరూ కూడా బయటకు వచ్చి ఈ విధంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎటు చూసినా కూడా వాహనాలన్నీ కూడా ఇక్కడ మొత్తం కూడా మునిగిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్లు కావడంతో కొద్దో గొప్ప సేఫ్ అయ్యారు, కానీ లేకపోతే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. గర్భిణీ స్త్రీలందరూ కూడా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా తీవ్రమైనటువంటి నరకయాతన అనుభవిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే గత 3 రోజులుగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. వరదలు తగ్గుతాయి అని భావిస్తున్నప్పటికీ కూడా వరదలు మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉంది. బుడమేరు, కృష్ణానమ్మ నిన్న రాత్రి మాత్రం తెరిపించినటువంటి నేపథ్యంలో, కాస్త శాంతించినప్పటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కొద్దిగా వరద ఫ్లోటింగ్ అయితే ఆయా కాలనీలో తగ్గినటువంటి పరిస్థితి. దీంతో వరద బాధితులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మాకు ఆహారం కోసం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. వారందరికీ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో ఆహారాన్ని అయితే పంపిణీ చేస్తుందనే చెప్పాలి. ఈ విధంగా ఏదైతే వాటర్ ఫ్లోటింగ్ ఉన్నప్పటికీ కూడా ప్రాణాలకు తెగించి పిల్లల కోసం రోడ్డు మీదకు వచ్చి వరద నీటిలోకి వచ్చి మరి ఈ యొక్క ఆహార పదార్థాలను తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ కాలనీలో నెలకొందనే చెప్పాలి.